పాల తాలికల కోసం తాలికలు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి. మరి అలా ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో ఎక్కువ తాలికలు చేసుకోవడానికి, లేదా తాలికలు పాలల్లో వేస్తే అవి విరిగిపోతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి కూడా కదా. అలా కూడా అవ్వకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. మరి నేను చెప్పబోయే ఈ టిప్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అడుగు మందంగా ఉన్న ఏదైనా గిన్నెలోని 1.5 కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత 1 కప్పు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడా కూడాను ఉండలు ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. అయితే కొన్ని బియ్యం పిండిలకి నీళ్లు కొంచెం ఎక్కువ పడతాయి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు నీళ్లు వేసుకున్నాను కదా. కొన్ని పాత బియ్యంతో చేసిన పిండిలు అయితే 1 కప్పు బియ్యంకి 2 కప్పుల నీళ్ళు వరకు పడతాయి. మీరు ఏ బియ్యం పిండి తీసుకున్నా కానీ కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. బియ్యం పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చేతులకి లైట్గా నూనె కానీ లేదంటే నీళ్ళు కానీ రాసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ప్లేట్కి లైట్గా నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసుకునే దానిలోని బియ్యం పిండిని పెట్టుకొని మనం జంతికలు ఎలాగండి రౌండ్గా వేసుకుంటాం కదా, కానీ తాలికలకి అలా కాకుండా స్ట్రెయిట్ లైన్స్ లాగా వేసుకోవాలి. బియ్యం పిండి జంతికల గొట్టంలో పెట్టే ముందు లోపల నెయ్యి కానీ లేదా లైట్గా నీళ్ళు కానీ రాసుకుంటే మనం ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు పిండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. పాల తాలికలైనా లేదా ఉండ్రాలైనా ఏవైనా కానీ ఇలా ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత పాలల్లో వేసి ఉడికించుకుంటే అవి విరిగిపోవు, అలాగే కరిగిపోవు కూడాను. ఇవి ఉడికేలోపు ఫస్ట్ మనం బియ్యం పిండి ఉండ్రాల కోసం చేసుకున్నాం కదా, అదే గిన్నెలోని 1 కప్పు పాలు వేసుకొని స్వీట్నెస్ కోసం 1/2 కప్పు పంచదారని వేస్తున్నాను. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. వేరొక బౌల్లోని కొంచెం నీళ్లు ఇంకా 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు పాల తాలికలు ఆవిరి మీద ఇలా ఉడికిన తర్వాత వీటిని నైఫ్తోని కట్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం చేత్తో చేసుకుంటే తాలికలు ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. పాలు పంచదార మరిగించుకోవడానికి పెట్టుకున్నాం కదా, అది మరిగిపోయింది. ఇప్పుడు ఇందులోని బియ్యం పిండి కల్పించుకున్నాం కదా, ఆ నీళ్ళని వేసుకొని ఇంకా ఇది చిక్కబడిపోతుంది బియ్యం పిండి వేసిన తర్వాత. అందుకనేసి 1 టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఇందులోని పాల తాలికలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి. తాలికలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకుండా అడుగు నుంచి లైట్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా 5 to 6 మినిట్స్ బాయిల్ చేసుకొని ఇంకా ఫైనల్గా ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలక్కాయ పొడిని వేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాల తాలికల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు గిన్నెలోని 2 లేదా 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోని మీకు నచ్చినన్ని జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన వాటిని పాల తాలికల్లో వేసేసుకోవడమే. వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకునే పాల తాలికలు రెడీ. ఈ ప్రాసెస్ని ఎగ్జాక్ట్గా ఇలాగే ఫాలో అయ్యారనుకోండి, అసలు తాలికలు ఎక్కడ కూడా విరగకుండా నీట్గా మీరు ఎన్ని వేస్తారో అన్నీ అలాగుంటాయి. మరి నేను చెప్పే ఈ పాల తాలికల ప్రాసెస్ ఇంకా ఈ టిప్స్ మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మీ దోస్తులకి ఈ వీడియోని షేర్ చేసేయండి.